నిన్న ఎస్పీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. అందులో ఈ ఓపీడీఆర్తో సంబంధం ఉన్న కొంతమంది మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసినామని ఒక 44 లక్షల రూపాయల 78,744 రూపాయలు సీజ్ చేసిరట. ఇంత పెద్ద మొగోళ్ళు ఏందాయలు సీజ్ చేసిందంటే చూడండి, దేంతో నాకు తెలిసి దేశ చరిత్రలో ఇట్లాంటి సీజింగ్లు ఉండవు కావచ్చు. ఈ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సీజింగ్లు ఉండేవి కావచ్చు. 44 లక్షల రూపాయల ఆస్తులు కనుగొన్నారట వీళ్ళు. అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేట వీళ్ళు అవి ఇవి కొనుక్కున్నారట. ఏం కొనుక్కున్నారు? బాణాల లక్ష్మణాచారి అనట ఆయన హీరో డీలక్స్ మోటార్ సైకిల్ కొన్నాడట. హీరో డీలక్స్ మోటార్ సైకిల్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. దాని మోడల్ ఎంత? దాదాపు ఎప్పుడో 10 ఏళ్ల కింద కొన్న బండి ఇది. దాన్ని సీజ్ చేసిరట. అదట వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కొనుక్కున్నాడట. అంటే వాళ్ళు పని చేయరు, వాళ్ళు ఉత్తగానే ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు, వాళ్ళకి భార్య పిల్లలు లేరు, వాళ్ళు తింటలేరు. ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్లోకి పోయి పుస్తకాలు ఏమైనా కొనుక్కుంటే ఈ పుస్తకాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కొనుక్కున్నారు అంటారేమో. అవి కూడా ఎత్తుకొస్తారు కావచ్చేమో. ఎస్పీ రిలీజ్ చేసిండు. ఏం చదువుకున్నావయ్యా? ఐపీఎస్. నువ్వు ఐపీఎస్ చదువుకున్నావు కదా. నువ్వు పోలేబోయిన ముత్తయ్య దగ్గరనట టాటా మ్యాజిక్ వాహనం ఉందట, టాటా ఇంట్రా ట్రాలీ వాహనం ఉందట. ఇక పని చేసుకుంటేందుకు వాహనాలు కొనుక్కోవద్దా చెప్పండి? కొప్పెర వెంకన్న దగ్గరట స్ప్లెండర్ మోటార్ సైకిల్ పట్టుకుండట. అబ్బా, ఏం దొరికిందయ్యా నీకు? స్ప్లెండర్ మోటార్ సైకిల్ అట. దాని వాల్యూ ఎంత ఉంటుంది? 10 లక్షల విలువ గల ఇండ్ల స్థలం అట. తన కొడుకు చదువులకు ఖర్చు చేసిండట. ఎవరు చెప్పారు నీకు ఇదంతా? ఎట్లా నువ్వు దీన్ని డిసైడ్ చేసినావు? అంటే వీళ్ళనట అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్టు వాళ్ళే చెప్పినట్టు ఇన్ఫర్మేషన్. పచ్చి అబద్ధాలు ఇవన్నీ, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే వాస్తవాలు కూడా తెలుస్తాయి కదా. కొడుకు చదువుకు ఖర్చు పెట్టిన వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన మీకు చెప్పినాడా? ఎక్కడి దుర్మార్గులు మీరంతా. తాళ్ళూరి కృష్ణ దగ్గరనట ఒక ట్రాక్టర్ ఉందట. 64 గజాల విస్తీర్ణంలో ఇంటి పైన మొదటి 2వ అంతస్తు నిర్మాణం చేసిందట. అంటే ఇల్లు కట్టుకోవద్దా? ఇక 35 ఎకరాల భూమి కొట్టేసిండే. 64 గజాల భూమి, 64 గజాల భూమి. అది 640 కాదు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాగా 6,000 గజాలు 8,000 గజాలు కాదు, 64 గజాల ఇల్లు. 64 గజాల్లో ఆయన కింద ప్లేస్ సరిపోతుంది, ఇంకో ఫ్లోర్ వేసుకున్నాడేమో. అంటే వాళ్ళే 2008లో అట, 2008లో కట్టుకున్నాడట. సిగ్గుండాలి కదా, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఏం చదువుకున్నారు మీరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎస్పీ ఇచ్చిన ప్రెస్ నోట్. ఇది ఎస్పీనా? పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి వచ్చినటువంటి ఇది. ఎంత ఘోరం ఇది. బ్యాంకులో అట 4,45,000 ఉన్నాయట. 4,45,000 సీజ్ చేసిరట. ఇంకా తిన్నది కూడా నిన్న రాత్రి తిన్నాం, అది కూడా మాదే అని చెప్పి ఇంకా నయమే కక్కిచ్చి అది కూడా ఎత్తుకపోలే. ఎంత ఘోరం అండి ఇది, ఎంత అన్యాయం ఇది. ఏదో తవ్వి ఏదో పట్టినట్టుంది ఇది వ్యవహారం. తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాలు దొబ్బేసిండ్రా, గిరిజనుల భూమి. అది 6,000 రైతు బంధు పడ్డది మొన్న రేవంత్ రెడ్డి వేసిండు. దాన్ని వెనక్కి తీసుకుంటారా అంటే ఒక్కనికి శాతం అయితే లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాడ హైదరాబాద్లో ఎకరాలు లేపేసిండు. సిఐని ట్రాన్స్ఫర్ చేసిండు కేసు పెట్టినందుకు, బాధితుని కొట్టి కేసు పెట్టినందుకు అని. సిఐ కేసు పెడితే సిఐని సస్పెండ్ చేసినంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు లేవు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద మొన్న పోయి గవర్నర్ కంప్లైంట్ చేసి కదా వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు. మరి దాని మీద ఏం యాక్షన్ ఉంది? ఇంత ఘోరం. ఇప్పుడు దీని మీద వాళ్ళు ఓపీడీఆర్ వాళ్ళు సమాధానం చెప్తారు, ఎందుకంటే వాళ్ళదే సంఘం, వాళ్ళ సంఘానికి సంబంధించిన నాయకులే వీళ్ళు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చేస్తారు.